హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు రైస్ ప్రాజ్ఞ యూట్యూబ్ ఛానల్. సో రీసెంట్గా ఏపీఎస్సి డిఎల్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సో ఈ డిఎల్ నోటిఫికేషన్లో మనము కామర్స్ క్లాసెస్ని స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఓకేనా. సో అందులో కామర్స్ క్లాసెస్లో భాగంగా మనకి మేనేజీరియల్ అకౌంటింగ్ అనే టాపిక్లో ఈరోజు మనం మార్జినల్ కాస్టింగ్ అనే టాపిక్ని డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. సో చూడండి సిఐఎంఏ వాళ్ళు ఇచ్చిన డెఫినేషన్ ప్రకారం మార్జినల్ కాస్టింగ్ అంటే marginal costing is the ascertainment of marginal cost and on the effect of profit of changes in volume or type of output by differentiating fixed cost and variable cost. So చూడండి, marginal costing is a technique for ascertaining a marginal cost. అంటే మార్జినల్ కాస్ట్ ని అసర్టైన్ చేసేదాన్నే మనం ఏమంటాము, మార్జినల్ కాస్టింగ్ అంటాం. సో ఇక్కడ వాట్ ఈస్ మెంట్ బై మార్జినల్ కాస్ట్. ఓకేనా. సో మార్జినల్ కాస్ట్ అంటే ఏంటి? ఓకేనా. మార్జినల్ కాస్ట్ అండ్ వేరియబుల్ కాస్ట్ అనేది సిమిలర్ టర్మ్స్ అనమాట. ఓకేనా. అంటే వెన్ వన్ మోర్ యూనిట్ ఈస్ ప్రొడ్యూస్డ్ అంటే అడిషనల్ గా ఒక ఎక్స్ట్రా యూనిట్ ని ప్రొడ్యూస్ చేసినట్లయితే దానికి అయ్యే కాస్ట్ నే మనం ఏమంటాము, మార్జినల్ కాస్ట్ అని అయితే మనం అంటాం అనమాట. సో చూడండి, సో కాస్ట్ ఆఫ్ వెన్ వన్ మోర్ యూనిట్ ఈస్ ప్రొడ్యూస్డ్. సింపుల్ గా చెప్పుకుందాము. సపోజ్ 100 యూనిట్స్ ని మనం ప్రొడ్యూస్ చేస్తున్నాము. ఈ 100 యూనిట్స్ ని ప్రొడ్యూస్ చేయడం వల్ల కాస్ట్ ఎంత అయింది అంటే 1000 రూపీస్ అయింది. 100 యూనిట్ని ప్రొడ్యూస్ చేయడం వల్ల కాస్ట్ ఎంత అయింది, 1000 రూపీస్ అయింది. ఇన్ కేస్ 101 యూనిట్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఈ 101 యూనిట్ని ప్రొడ్యూస్ చేయడం వల్ల అంటే 101 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడం వల్ల కాస్ట్ ఎంత అవుతుందంటే 1010 రూపీస్ అవుతుంది. 1010 రూపీస్ అవుతుంది. సో వాట్ ఈస్ మార్జినల్ కాస్ట్? ఈ సిచ్యువేషన్లో మార్జినల్ కాస్ట్ ఎంత? మార్జినల్ కాస్ట్, సో మార్జినల్ కాస్ట్ ఎంత, 10 రూపీస్. ఓకేనా. అంటే వెన్ వన్ మోర్ యూనిట్ ఈస్ ప్రొడ్యూస్డ్. సో మార్జినల్ యూనిట్ ఎంత, మార్జినల్ యూనిట్ ఎంత అంటే 1 రూపీ. ఓకేనా. 1 యూనిట్. సో 1 యూనిట్ ప్రొడ్యూస్ చేయడం వల్ల అంటే మనం అడిషనల్గా 1 యూనిట్ ప్రొడ్యూస్ చేయడం వల్ల మనకి అడిషనల్గా ఎంత కాస్ట్ అవుతుంది, 10 రూపీస్ అవుతుంది. సో ఇంకొంచెం క్లియర్గా చెప్పుకుందాము. చూడండి, అడిషనల్గా 1 యూనిట్ ప్రొడ్యూస్ చేయడం వల్ల అడిషనల్గా మనకి 10 రూపీస్ కాస్ట్ అనేది ఇన్కర్ అవుతున్నాము. ఈ 10 రూపీస్ అనేది ఏ కాస్ట్, ఫిక్స్డ్ కాస్టా, వేరియబుల్ కాస్టా? ఓకేనా. ముందుగా మనకి ఫిక్స్డ్ కాస్ట్కి వేరియబుల్ కాస్ట్కి డిఫరెన్స్ అనేది తెలియాలన్నమాట, చెప్పుకుందాం అది కూడా. సో చూడండి, మార్జినల్ కాస్టింగ్ ఇస్ ద అసర్టైన్మెంట్ ఆఫ్ మార్జినల్ కాస్ట్. అంటే వెన్ వన్ మోర్ యూనిట్ ఈస్ ప్రొడ్యూస్డ్ అంటే ఒక యూనిట్ని ప్రొడ్యూస్ చేయడం వల్ల ఎంత కాస్ట్ ఎక్స్ట్రా అయ్యింది, దీని గురించి చెప్పేదే మార్జినల్ కాస్టింగ్. మార్జినల్ కాస్టింగ్. ఓకేనా. అండ్ ఆన్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ప్రాఫిట్ ఆఫ్ చేంజెస్ ఇన్ వాల్యూమ్. అంటే ఆ మార్జినల్ కాస్ట్ రావడం వల్ల మీరు వన్ మోర్ యూనిట్ ప్రొడ్యూస్ చేయడం వల్ల మీ వాల్యూమ్ ఎంత చేంజ్ అయింది, అంటే అవుట్పుట్ అనేది ఎంత చేంజ్ అయింది. ఓకేనా. తర్వాత ఆ అవుట్పుట్ చేంజ్ అవ్వడం వల్ల ప్రాఫిట్ మీద ఇంపాక్ట్ ఏ విధంగా పడింది, అదేవిధంగా డిఫరెన్షియేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్ అండ్ వేరియబుల్ కాస్ట్. సో సింపుల్గా చెప్తున్నాను చూడండి, మార్జినల్ కాస్టింగ్ ఇస్ ద అసర్టైన్మెంట్ ఆఫ్ మార్జినల్ కాస్ట్. అంటే మార్జినల్ కాస్ట్ని అసర్టైన్ చేయడము అండ్ ఆ మార్జినల్ కాస్ట్ ఎఫెక్ట్ ప్రాఫిట్ మీద ఏ విధంగా ఉందో తెలుసుకోవడం. ఎలా తెలుసుకుంటారు? డిఫరెన్షియేట్ ఫిక్స్డ్ కాస్ట్ అండ్ వేరియబుల్ కాస్ట్. సో ఫిక్స్డ్ కాస్ట్ని, వేరియబుల్ కాస్ట్ని డిఫరెన్షియేట్ చేసి, మనకి తెలుసుకుంటారన్నమాట. సో చూడండి ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటి, వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటో తెలుసుకోవాలి మనం. సో కాస్ట్ అనేది మనం 3 టైప్స్గా సెగ్రిగేట్ చేసుకుందాము. ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్, సెమీ ఫిక్స్డ్ కాస్ట్. ఓకేనా. ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్, సెమీ ఫిక్స్డ్ కాస్ట్, ఈ విధంగా మనం 3 టైప్స్గా డివైడ్ చేసుకుందాం. ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటి? అవుట్పుట్తో సంబంధం లేకుండా కాస్ట్ ఇంకర్ అవుతూ ఉంటే దాన్ని మనం ఫిక్స్డ్ కాస్ట్ అంటాం. అంటే 0 అవుట్పుట్ ఉన్నా సరే మనము కాస్ట్ అయితే ఇంకర్ అవుతూ ఉంటాం అన్నమాట. ఓకేనా. కాస్ట్ ఇంకర్డ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవుట్పుట్.
అంటే అవుట్పుట్తో మనకి సంబంధం లేదు. మీరు 1 యూనిట్ ప్రొడ్యూస్ చేయొచ్చు, 100 యూనిట్లు ప్రొడ్యూస్ చేయొచ్చు, 1000 యూనిట్లు ప్రొడ్యూస్ చేయొచ్చు. మనకి అవుట్పుట్తో సంబంధమే లేదు. బట్ కాస్ట్ అయితే ఇంకర్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రెమిసెస్కి రెంట్ పే చేయడం, ఒక ఫ్యాక్టరీకి రెంట్ పే చేస్తున్నాము, ఓకేనా. అదేవిధంగా శాలరీస్ ఇవ్వడము, ఓకేనా. ఇక్కడ శాలరీ ఇవ్వడం అనేది మీరు ఆన్ ద బేస్ ఆఫ్ యూనిట్స్ అయితే అది వేరియబుల్ అవుతుంది. అలా కాకుండా ఫిక్స్డ్ శాలరీస్ ఉంటాయి కదా, అవి మనకి ఫిక్స్డ్ కాస్ట్ కిందకి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. సపోజ్ బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే మనం రెంట్ చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా. సో సపోజ్ చూడండి, ఏదన్నా ఒక ఫ్యాక్టరీని మనం రెంట్కి తీసుకున్నాము. ఆ ఫ్యాక్టరీలో మీరు ప్రొడక్షన్ చేసినా చేయకపోయినా మీరు ఏం చేయాలి, మంత్ ఎండ్కి రెంట్ అనేది ఇచ్చేసేయాలి. సేమ్ యాజ్ వెల్ యాజ్ లీజ్ కూడా. ఓకేనా. సో మీరు ప్రొడక్షన్ అనేది జరిపినా జరపకపోయినా లీజ్ అమౌంట్ అయితే కంపల్సరీగా ఇచ్చేసేయాల్సిందే. ఓకేనా. నెక్స్ట్ వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటి, కాస్టింగ్ వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటి, ఓకేనా. సో అడిషనల్ యూనిట్స్ ప్రొడ్యూస్ చేసే కొద్దీ మీకు ఎంతైతే అడిషనల్ కాస్ట్ అవుతూ ఉంటుందో దాన్ని మనం వేరియబుల్ కాస్ట్ అంటూ ఉంటాం అనమాట. సో సింపుల్గా చెప్పుకోవాలంటే కాస్ట్ ఇంకర్డ్ విత్ రెస్పెక్టివ్ టు ప్రొడక్షన్. ప్రొడక్షన్ ఆర్ అవుట్పుట్. సో చూడండి, మీరు ప్రొడక్షన్ పెంచుకుంటూ పోతూ ఉన్నారు, వేరియబుల్ కాస్ట్ కూడా పెరుగుతూ పోతూ ఉంటుంది. ప్రొడక్షన్ తగ్గించుకుంటూ పోతూ ఉన్నారు, వేరియబుల్ కాస్ట్ కూడా తగ్గించుకుంటూ పోతూ ఉంటుంది. ఓకేనా. సపోజ్ చూడండి, మీరు ఒక మొబైల్ ఫోన్ తయారు చేయాలనుకుంటున్నారు. ఒక మొబైల్ ఫోన్ తయారు చేయడానికి మీకు 1500 రూపీస్ అవుతుంది. ఒక మొబైల్ ఫోన్ తయారు చేయడానికి మీకు 1500 రూపీస్ అవుతుంది. ఈ 1500 కూడా ఎలా అవుతుందంటే, ఈ 1500 ఓన్లీ వేరియబుల్ ఇన్ నేచర్. అంటే బ్యాటరీ 500, స్క్రీన్ 500, ఇంకా మొత్తం బిల్ట్ 500. ఓకేనా. వేరియబుల్ ఇన్ నేచర్ 1500 తయారవుతుంది, 1500 పడుతుంది వేరియబుల్ కాస్ట్. 2 మొబైల్స్ చేస్తున్నారు, ఎంత అవుతుంది, 3000 అవుతుంది. 3 మొబైల్స్ తయారు చేస్తారు, ఎంత అవుతుంది, 4500 అవుతుంది. 4 మొబైల్స్ తయారు చేస్తారు, ఎంత అవుతుంది, 6000 అవుతుంది. ఓకేనా. అంటే మీకు ఇక్కడ అవుట్పుట్ పెరిగే కొద్దీ కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. అవుట్పుట్ పెరిగే కొద్దీ కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. దీన్ని మనం ఏమంటాము, వేరియబుల్ కాస్ట్ అంటాం. ఓకేనా. సో సింపుల్గా చెప్పుకోవాలంటే అవుట్పుట్కి వేరియబుల్ కాస్ట్కి ఏ రిలేషన్షిప్ ఉంటుంది, డైరెక్ట్ రిలేషన్షిప్ అనేది మనకి ఇక్కడ ఉంటుందన్నమాట. సో దీనికి వేరియబుల్ కాస్ట్కి ఎగ్జాంపుల్స్ ఏంటి, డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబరు, ఇంకా డైరెక్ట్ ఓవర్ హెడ్స్. సో ఇవన్నీ కూడా వేరియబుల్ కాస్ట్కి మనం ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా. సో డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబరు, డైరెక్ట్ ఓవర్ హెడ్స్ ఇవన్నీ కూడా మనకి వేరియబుల్ కాస్ట్ కిందకి వచ్చేస్తాయి అనమాట. సపోజ్ చూడండి, ఒక మనిషి ఒక 100 గ్రామ్స్ రైస్ తింటాడు అనుకుందాం. ఓకేనా. ఒకవేళ 2 మనుషులు వచ్చారనుకోండి, ఎంత ఇవ్వాలి, 200 గ్రామ్స్ రైస్ ఇవ్వాలి. 3 మనుషులు వచ్చారనుకోండి, 300 గ్రామ్స్ రైస్ ఇవ్వాలి. 4 వచ్చారనుకోండి, 400 గ్రామ్స్ రైస్ ఇవ్వాలి. అంటే ఇక్కడ మనకి మనుషులు ఎక్కువయ్యే కొద్దీ కన్జంప్షన్ ఆఫ్ రైస్ కూడా ఏమవుతుంది, ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట. దీన్ని మనం ఏమంటాము, వేరియబుల్ కాస్ట్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ సెమీ ఫిక్స్డ్ కాస్ట్. ఈ సెమీ ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఒక లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ వరకు కాన్స్టెంట్గా ఉంటుంది, తర్వాత చేంజ్ అవుతుంది. మళ్ళీ ఇంకొక లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ వరకు కాన్స్టెంట్గా ఉంటుంది అనమాట. ఓకేనా. వేరీస్ విత్ లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్. వేరీస్ విత్ లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ఫ్యామిలీలో 5 మెంబర్స్ ఉన్నారు. సో ఒక ఫ్యామిలీలో 5 మెంబర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ హౌస్ అనేది ఎనఫ్. ఓకేనా. ఇన్ కేస్ ఆ ఫ్యామిలీలో 10 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఏమవుతుంది, ఇంకొక డబుల్ బెడ్రూమ్ హౌస్ అనేది కావాలి. ఇంకొంచెం సింపుల్గా చెప్పాలి అంటే, మనము ఈ టెంపుల్స్కి, పుణ్యక్షేత్రాలకి వెళ్ళేటప్పుడు మనం అక్కడ స్టే చేస్తుంటాం కదా, హోటల్స్. ఓకేనా. వాళ్ళు క్లియర్గా చెప్తారు, ఏమని చెప్తారు, ఒక రూమ్లో 4 మెంబర్స్ మాత్రమే ఉండాలి అని అంటారు. ఓకేనా. సపోజ్ ఒక ఫ్యామిలీలో 6 మెంబర్స్ ఆ హోటల్లో స్టే చేయడానికి వెళ్ళారనుకోండి, వాళ్ళు ఎన్ని రూమ్స్ తీసుకోవాలి, 2 రూమ్స్ తీసుకోవాలి. అంటే 4 మెంబర్స్ వరకు 1 రూమ్లో ఉంటారు, రిమైనింగ్ ఎక్స్ట్రా 2 మెంబర్స్ ఉన్నారు కదా, వీళ్ళు ఇంకొక రూమ్లో ఉంటారు. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఒకవేళ ఈ రూమ్లో ఇంకా ఎంతమంది ఉండొచ్చు, 2 మెంబర్స్ ఉండొచ్చు. అంటే ఇక్కడ లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది ఇంపార్టెంట్. మనకి ఇక్కడ లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది ఎంతమంది అంటే 4 మెంబర్స్. సో 4 మెంబర్స్ వరకు మీరు ఒక రూమ్ కాస్టే ఇవ్వచ్చు. ఇన్ కేస్ 5th మెంబర్ వచ్చాడు అనుకోండి, లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది చేంజ్ అయిపోతుంది. సో లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ చేంజ్ అయిపోతున్నప్పుడు మీరు అడిషనల్గా మళ్ళీ కాస్ట్ అనేది ఇంకర్ అవుతారనమాట. అందువల్ల ఈ సెమీ ఫిక్స్డ్ కాస్ట్ అనేది మనకి ఈ విధంగా స్టెప్ వైజ్లో ఉంటుందన్నమాట గ్రాఫ్. ఓకేనా. ఈ ఫిక్స్డ్ కాస్ట్ గ్రాఫ్ అనేది మనకి ఇట్లా లీనియర్గా ఉంటుంది. వేరియబుల్ కాస్ట్ అనేది మనకి ఇలా ఉంటుంది.
డైరెక్ట్ రిలేషన్ కాబట్టి. ఓకేనా? సో చూడండి, లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ప్రొడక్షన్తో మనకి సంబంధం లేదు ఇక్కడ, అందువల్ల ఇది సో గ్రాఫ్లో 300 ఉందనుకోండి, 1 యూనిట్ తయారు చేసిన 300, 2 యూనిట్లు తయారు చేసిన 300, 100 యూనిట్స్ తయారు చేసిన 300, 1000 యూనిట్స్ తయారు చేసిన 300. అందువల్ల ఇది ఫిక్స్డ్ కాస్ట్ కర్వ్ ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వేరియబుల్ కాస్ట్ కర్వ్ చూసుకోండి. వేరియబుల్ కాస్ట్ కర్వ్ మీరు 1 యూనిట్ తయారు చేశారనుకోండి 100 రూపీస్ పడుతుంది, 2 యూనిట్లు తయారు చేశారనుకోండి 200, 3 యూనిట్లు తయారు చేశారనుకోండి 300, 4 యూనిట్లు తయారు చేశారనుకోండి 400. ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ సెమీ వేరియబుల్ కాస్ట్ చూసుకోండి. మీరు 1, 2, 3, 4 యూనిట్ల వరకు 100 పడుతుంది, 5, 6, 7, 8 యూనిట్ల వరకు 200 పడుతుంది, 9, 10, 11, 12 300 పడుతుంది. సో ఈ విధంగా మనకి సెమీ వేరియబుల్ కాస్ట్, సెమీ ఫిక్స్డ్ కాస్ట్, ఆ సెమీ వేరియబుల్ కాస్ట్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇది ఒకసారి మీరు క్లియర్గా గుర్తు పెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి. సో అర్థమైందా? ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్, సెమీ ఫిక్స్డ్ కాస్ట్. నెక్స్ట్ చూడండి, సో మార్జినల్ కాస్ట్ అనేది మార్జినల్ కాస్టింగ్. సో ఎక్కువగా ఈ మార్జినల్ కాస్టింగ్ అనేది ఏ కాస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుందంటే వేరియబుల్ కాస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. వేరియబుల్ కాస్ట్. ఓకేనా? ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఈ మార్జినల్ కాస్టింగ్ అనేది కాస్ట్ని కనుక్కునే టెక్నిక్ అయితే కాదు. మార్జినల్ కాస్ట్ ఈజ్ నాట్ ఏ కాస్ట్ అసర్టైన్మెంట్ టెక్నిక్, ఇట్స్ ఏ డెసిషన్ మేకింగ్ టూల్ అనమాట. ఓకేనా? మార్జినల్ కాస్టింగ్ అనేది డెసిషన్ మేకింగ్ టూల్. అంటే మనకి ప్రాసెస్ కాస్టింగ్ లాగా లేకపోతే ఇంకేదన్నా మనకి కాస్ట్ షీట్ లాగా ఈ విధంగా మనకి కాస్ట్ని అసర్టైన్ చేసేదైతే కాదు మార్జినల్ కాస్టింగ్. ఏంటి? డెసిషన్ తీసుకుంటారనమాట. అంటే ఈ మార్జినల్ కాస్టింగ్లో ఉండే రకరకాల టెక్నిక్స్ని బేస్ చేసుకొని మనకి డెసిషన్స్ అయితే తీసుకుంటారనమాట. సో మార్జినల్ కాస్టింగ్ ఈజ్ ఏ డెసిషన్ మేకింగ్ టూల్, నాట్ ఏ అసర్టైన్మెంట్ ఆఫ్ కాస్టింగ్. ఓకేనా? సో కాస్ట్ని అసర్టైన్ చేసే టూల్ అయితే కాదనమాట. ఆల్రెడీ అసర్టైన్ చేయబడిన కాస్ట్ని బేస్ చేసుకొని అనలైజ్ చేసి డెసిషన్స్ తీసుకుంటుంది. వీ హ్యావ్ టు మూవ్ ద ఫర్దర్ ప్రొడక్షన్ ఆర్ నాట్ అని చెప్పి. ఓకేనా? సో చూడండి, ఈ మార్జినల్ కాస్టింగ్ అనేది ఎక్కువగా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? వేరియబుల్ కాస్ట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో వేరియబుల్ కాస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫిక్స్డ్ కాస్ట్ ప్లేయింగ్ ఏ నామినల్ రోల్. సో మార్జినల్ కాస్టింగ్లో ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఓన్లీ నామినల్ రోల్ని మాత్రమే ప్లే చేస్తుంది అనమాట. సో చూడండి, డైరెక్ట్ మెటీరియల్ 2 రూపీస్, డైరెక్ట్ లేబరు 3 రూపీస్, ఇంకేదైనా డైరెక్ట్ ఓవర్ హెడ్ 1 రూపీస్. సో మొత్తం చూడండి, మొత్తం ఎంత అవుతుంది? 2 + 3 5, 5 + 1 6 రూపీస్ అవుతుంది. 6 రూపీస్ అవుతుంది. సపోజ్ లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది 100 యూనిట్స్ అనుకుందాం. లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది 100 యూనిట్స్ అనుకుందాం. 100 ఇంటూ మీరు ఒక్కొక్క యూనిట్కి 6 రూపీస్ ఖర్చు చేస్తారు కదా, 100 × 6 = 600. ఒకవేళ లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది 200 యూనిట్స్ అనుకుందాం. 200 × 6 1200. లెవెల్ ఆఫ్ యూనిట్ అనేది 300 అనుకుందాం. 300 × 6 1800. ఓకేనా? సో చూడండి, 100 యూనిట్స్ తయారు చేస్తే నీకు 600 రూపీస్ వేరియబుల్ కాస్ట్ పడుతుంది. 200 యూనిట్స్ తయారు చేస్తే నీకు 1200 రూపీస్ వేరియబుల్ కాస్ట్ పడుతుంది. 300 యూనిట్స్ తయారు చేస్తే నీకు 1800 రూపీస్ వేరియబుల్ కాస్ట్ అనేది మీకు పడుతుంది కదా. సో ఇక్కడ మార్జినల్ కాస్ట్ అనేది కంపేర్ చేద్దాం. సో ఈ ఫస్ట్ రెండిటికి మార్జినల్ కాస్ట్ ఎంత అయితే అంటే లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ పెరగడం వల్ల ఎంత కాస్ట్ అయితే మీకు పెరుగుతుందో దాన్ని మనం మార్జినల్ కాస్ట్ అంటాం. సో ఈ రెండు సిచ్యువేషన్లో మార్జినల్ కాస్ట్ ఎంత అండి? 600. నెక్స్ట్ చూడండి, 200, 300 సిచ్యువేషన్లో కూడా మార్జినల్ కాస్ట్ ఎంత? 600. 100, 300 కంపేర్ చేయండి. మీరు 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు మీకు కాస్ట్ ఎంత అవుతుంది? వేరియబుల్ కాస్ట్ 600 అవుతుంది. మీరు 300 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు మీకు మార్జినల్ కాస్ట్ వేరియబుల్ కాస్ట్ ఎంత అవుతుంది? 1800 అవుతుంది. సో లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ 100కి 600 అవుతుంది, 300 యూనిట్స్కి 1800 అవుతుంది. సో మార్జినల్ కాస్ట్ ఎంత అవుతుంది? 1200 అవుతుంది. మార్జినల్ కాస్ట్ ఎంత అవుతుంది? 1200 అవుతుంది అనమాట. సో ఈ విధంగా తీసుకొని, అంటే ఈ విధంగా వేరియబుల్ కాస్ట్ని అనలైజ్ చేసుకుంటూ ఈ విధంగా తీసుకొని వీటి యొక్క సేల్స్ రెవెన్యూని తీసుకొని వెదర్ వీ హ్యావ్ టు మూవ్ ఫర్దర్ ప్రొడక్షన్ ఆర్ నాట్ అనేది డెసిషన్ అనేది తీసుకుంటారనమాట. ఓకేనా? ఇంకొంచెం ఎలాబరేట్ చేసుకుందాము. ఈ విధంగా ఎలాబరేట్ చేసుకునే ముందు
మార్జినల్ కాస్ట్ స్టేట్మెంట్ అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. సో ఈ మార్జినల్ కాస్ట్ స్టేట్మెంట్ అనేది ఏంటో ఒకసారి చూద్దాం. మార్జినల్ కాస్ట్ స్టేట్మెంట్, మార్జినల్ కాస్టింగ్ స్టేట్మెంట్. సో చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఎక్కువ మనకి బిట్స్ దీని నుంచే వచ్చే అవకాశం ఉంది. పర్టికులర్స్ రూపీస్. ముందుగా మనము గ్రాస్ రెవెన్యూ తీసుకోవాలి. గ్రాస్ రెవెన్యూ ఇంప్లైస్ సేల్స్. ఓకేనా? సో సేల్స్ ఓకేనా? విచ్ కాస్ట్ ప్లేస్ ఏ మెయిన్ రోల్ ఇన్ మార్జినల్ కాస్టింగ్. మార్జినల్ కాస్టింగ్ లో ఏ కాస్ట్ ఎక్కువ రోల్ ని ప్లే చేస్తుంది? మెయిన్ రోల్ ఏ కాస్ట్ ప్లే చేస్తుంది? వేరియబుల్ కాస్ట్ ప్లే చేస్తుంది కదా. సో వేరియబుల్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్. సేల్స్లో నుంచి వేరియబుల్ కాస్ట్ని లెస్ చేయండి. సేల్స్లో నుంచి వేరియబుల్ కాస్ట్ని లెస్ చేయండి. సేల్స్లో నుంచి మీరు వేరియబుల్ కాస్ట్ని లెస్ చేసినట్లయితే మీకు ఏమొస్తుంది? కాంట్రిబ్యూషన్ వస్తుంది. ఏమొస్తుంది? కాంట్రిబ్యూషన్. కాంట్రిబ్యూషన్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్, కాంట్రిబ్యూషన్లో నుంచి ఫిక్స్డ్ కాస్ట్ని లెస్ చేయండి. కాంట్రిబ్యూషన్లో నుంచి ఫిక్స్డ్ కాస్ట్ని లెస్ చేయండి. ఏమొస్తుందంటే ప్రాఫిట్ వస్తుంది. ఏమొస్తుంది? ప్రాఫిట్ వస్తుంది. సో చూడండి, ఇక్కడ మీకు ప్రాఫిట్ వేరియబుల్స్ ఉండేవి ఏమేంటి అంటే కాంట్రిబ్యూషన్ అండ్ ప్రాఫిట్. కాస్ట్ వేరియబుల్స్ ఉండేది వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్. గ్రాస్ నేచర్ ఉండేది సేల్స్. సో సేల్స్ ఇస్ ఎ గ్రాస్ నేచర్. we can subtract variable cost from the sales, we obtain contribution, and then we subtract fixed cost from contribution, so we obtain profit. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సేల్స్ లోంచి వేరియబుల్ కాస్ట్ తీసేస్తే మనకి కాంట్రిబ్యూషన్ వస్తుంది. కాంట్రిబ్యూషన్ లోంచి ఫిక్స్డ్ కాస్ట్ తీసేస్తే మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్, కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్. ఓకేనా? ఇదే విధంగా మనము మార్జినల్ కాస్టింగ్ ఈక్వేషన్ ని కూడా రాసుకోవచ్చు. మార్జినల్ కాస్టింగ్ ఈక్వేషన్. మార్జినల్ కాస్టింగ్ ఈక్వేషన్. మార్జినల్ కాస్టింగ్ ఈక్వేషన్ ఏంటి చూడండి. సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. ఇది మార్జినల్ కాస్టింగ్ ఈక్వేషన్ అనమాట. సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. సో ఏ విధంగానో చూద్దాము. సపోజ్ సేల్స్ 100 ఉందనుకుందాం. సేల్స్లో నుంచి ఏం లెస్ చేయాలి? వేరియబుల్ కాస్ట్ లెస్ చేయాలి. వేరియబుల్ కాస్ట్ 60 అనుకుందాం. సేల్స్ నుంచి వేరియబుల్ కాస్ట్ లెస్ చేస్తే ఏమొస్తుంది? కాంట్రిబ్యూషన్ వస్తుంది. కాంట్రిబ్యూషన్ 40. అంతే కదా. సో కాంట్రిబ్యూషన్లో నుంచి ఫిక్స్డ్ కాస్ట్ లెస్ చేద్దాం. కాంట్రిబ్యూషన్లో నుంచి ఫిక్స్డ్ కాస్ట్ ఒక 20 రూపీస్ లెస్ చేద్దాం. లెస్ చేస్తే ఏమొస్తుంది? ప్రాఫిట్ వస్తుంది. ఎంత? 40 మైనస్ 20, 20. ఓకేనా? సేల్స్ ఈజ్ ఈక్వల్ టు 100, వేరియబుల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 60, దెన్ కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు 40. ఫిక్స్డ్ కాస్ట్ 20 రూపీస్ ఉంది. సో కాంట్రిబ్యూషన్ నుంచి ఫిక్స్డ్ కాస్ట్ లెస్ చేస్తే మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది అనమాట 20. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఈ మార్జినల్ కాస్టింగ్ ఈక్వేషన్లో ఒకసారి చెక్ చేద్దాం. సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్, సేల్స్ 100 మైనస్ వేరియబుల్ కాస్ట్ 60 ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఉంది? 20 ప్లస్ ప్రాఫిట్ ఎంత ఉంది? 20. 100 మైనస్ 60 ఎంత? 40. 20 ప్లస్ 20 ఎంత? 40. సో మార్జినల్ కాస్టింగ్ ఈక్వేషన్ వచ్చేసిందా? సో చూడండి, మార్జినల్ కాస్టింగ్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. మార్జినల్ కాస్టింగ్ స్టేట్మెంట్ ఏంటి? సేల్స్లో నుంచి వేరియబుల్ కాస్ట్ని లెస్ చేయాలి, కాంట్రిబ్యూషన్ వస్తుంది. కాంట్రిబ్యూషన్లో నుంచి ఫిక్స్డ్ కాస్ట్ని లెస్ చేసామనుకోండి, ప్రాఫిట్ అయితే మనకి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ టాపిక్ వచ్చి అడ్వాంటేజెస్ ఆఫ్ మార్జినల్ కాస్టింగ్. అడ్వాంటేజెస్ ఆఫ్ మార్జినల్ కాస్టింగ్. సో మార్జినల్ కాస్టింగ్ మీద మనకి ఎటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయి, మార్జినల్ కాస్టింగ్ వల్ల మనకి ఎటువంటి అడ్వాంటేజెస్ అనేవి ఉంటాయో మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ది ప్రైజింగ్ డెసిషన్స్. ప్రైజింగ్ డెసిషన్స్ చూడండి, ప్రైజింగ్ ఎంత పెట్టుకోవచ్చు అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. ఈ ప్రైజింగ్ సంబంధించిన టాపిక్ అనేది మనము మార్కెటింగ్ లో చెప్పుకుందాము. సో ప్రస్తుతానికి చూడండి, ప్రైజింగ్ డెసిషన్స్. మనం ఎంత ప్రైస్ అయితే పెట్టుకుంటే మనకి కావాల్సిన కాంట్రిబ్యూషన్ ఎంత వస్తుంది, అదేవిధంగా కావాల్సిన ప్రాఫిట్ ఎంత వస్తుంది అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఆల్రెడీ చెప్పుకున్నాను కదా, సేల్స్ నుంచి వేరియబుల్ కాస్ట్ తీసేస్తే కాంట్రిబ్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వేరియబుల్ కాస్ట్ అనేది
మీకు వేరియబుల్ కాస్ట్ అనేది 2 lakhs అయి ఉంది. మీరు కాంట్రిబ్యూషను 50,000 రావాలనుకుంటున్నారు. కాంట్రిబ్యూషను 50,000 కావాలనుకుంటున్నారు. సో ఇప్పుడు మీరు సేల్స్ ఎంత పెట్టుకోవచ్చో మీకు ఈజీగా తెలిసిపోతుంది కదా. అంటే మీకు ప్రైజెస్ ఎంత పెడితే మీకు సేల్స్ రావాలో మీకు ఈజీగా తెలిసిపోతుంది కదా. సపోజ్ చూడండి, మీకు సేల్స్ ఎంత రావాలి, 2,50,000 రావాలి. అంటే మీరు కాంట్రిబ్యూషన్ 50,000 టార్గెట్ పెట్టుకున్నారు. వేరియబుల్ కాస్ట్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు 2 lakhs అయి ఉంది. యాజ్ పర్ కాస్ట్ షీట్స్ ప్రకారం, కాస్ట్ రికార్డ్స్ ప్రకారము కాంట్రిబ్యూషన్ వచ్చి మనకి 50,000 కావాలి అని మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు మనకి సేల్స్ ఎంత ఉండాలో మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు కదా. సేల్స్ ఎంత ఉండాలి, 2,50,000 ఉండాలి. 2,50,000 సేల్స్ ఉన్నప్పుడు 2 lakhs వేరియబుల్ కాస్ట్ ఉంది కాబట్టి మనకి 50,000 అనేది కాంట్రిబ్యూషన్ అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు సపోజ్ చూడండి, మీరు 1000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పుడు పర్ యూనిట్ మీరు ఎంతకి సేల్ చేయాలి? మీకు 2,50,000 గ్రాస్ సేల్స్ కావాలి అంటే మీ దగ్గర 1000 యూనిట్స్ ఉన్నాయి. సో మీరు పర్ యూనిట్ ఎంతకి సేల్ చేయాలి? 250 రూపీస్కి సేల్ చేయాలి. పర్ యూనిట్ ఎంతకి సేల్ చేయాలి? 250 రూపీస్కి సేల్ చేయాలి. 250 into 1000, 2,50,000. ఓకేనా? ఒకవేళ మీకు ఇప్పుడు కాంట్రిబ్యూషన్ అనేది 1 lakh రావాలనుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ప్రైస్ని మార్చాలి. వేరియబుల్ కాస్ట్ని మార్చకూడదు. వేరియబుల్ కాస్ట్ అనేది అలా జరుగుతుంది. సో మీరు వేరియబుల్ కాస్ట్ని మార్చకూడదు, ప్రైస్ని మార్చుకోవాలి. అప్పుడు సేల్స్ ఎంత రావాలి? మీకు 3 lakhs రావాలి. సో 3 lakhs నుంచి 2 lakhs తీసేస్తే కాంట్రిబ్యూషన్ 1 lakh వచ్చేస్తుంది. అంటే ఈ మార్జినల్ కాస్టింగ్ టెక్నిక్స్ ద్వారా మనకి ప్రైసింగ్ డెసిషన్స్ తీసుకోవడానికి వీలుంటుంది. మీకు ఇందాకే చెప్పాను కదా. సో మార్జినల్ కాస్టింగ్ అనేది అసర్టైన్మెంట్ ఆఫ్ కాస్ట్ టెక్నిక్ కాదు, డెసిషన్ మేకింగ్ టూల్స్ అనమాట. సో మీకు ఇక్కడ ప్రైసింగ్ డెసిషన్స్ అనేవి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది మార్జినల్ కాస్టింగ్ ద్వారా. ఓకేనా? నెక్స్ట్ ఓవర్ హెడ్ వేరియన్సెస్. సో ఎందుకు వేరియన్సెస్ వస్తున్నాయి, ఎందుకు డిఫరెన్స్ వస్తున్నాయి, ఎక్స్పెక్టెడ్కి యాక్చువల్కి ఎందుకు డిఫరెన్స్ వస్తున్నాయో కూడా మీరు ఈ మార్జినల్ కాస్టింగ్ని యూస్ చేసుకొని అయితే మనం తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఓవర్ హెడ్ వేరియన్సెస్ అంటే మీకు వేరియబుల్ ఓవర్ హెడ్ వేరియన్సెస్ అనేవి మీకు తెలుస్తాయి. వేరియన్సెస్ అంటే ఏంటి? డిఫరెన్సెస్. ఓకేనా? బడ్జెటెడ్కి యాక్చువల్కి మధ్య డిఫరెన్సెస్. అంటే మీరు ఇప్పుడు బడ్జెటెడ్ ఓవర్ హెడ్ ఎంత అవుతుంది అని అనుకుంటున్నారంటే 500 అవుతుంది అని అనుకుంటున్నారు. బట్ యాక్చువల్గా చూసుకుంటే 600 అవుతుంది. అంటే 100 ఏమవుతుంది? మీకు అడ్వర్స్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో ఎందుకు ఈ విధంగా అడ్వర్స్ ఎఫెక్ట్లు వస్తున్నాయి, లేదు ఎందుకు ఫేవరబుల్ ఎఫెక్ట్లు వస్తున్నాయి అనేది మీరు ఈ మార్జినల్ కాస్టింగ్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ట్రూ ప్రాఫిట్ని ఖచ్చితమైన ప్రాఫిట్ని క్యాలిక్యులేట్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. ఓకేనా? అండ్ ఈజీగా కూడా మీరు క్యాలిక్యులేషన్ చేసేసేయచ్చు. ఓకేనా? సో ప్రాఫిట్ని మీరు ఈజీగా కూడా క్యాలిక్యులేట్ చేసేసేయచ్చు బై యూజింగ్ దిస్ టెక్నిక్. నెక్స్ట్ బ్రేక్ ఈవెన్ అనాలసిస్. 4th పాయింట్ ఏంటి? అడ్వాంటేజెస్లో బ్రేక్ ఈవెన్ అనాలసిస్. ఇప్పుడు కొంచెమే చెప్పుకుందాం, తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చెప్పుకుందాము. బ్రేక్ ఈవెన్ అనాలసిస్. So what is break even point? It is a situation for no profit or no loss. Okay na? So no profit or no loss. No profit no loss situation ne manam emantam break even point antam. Or inko rakanga చెప్పుకోవాలంటే cost is equal to price per unit చెప్పుకోవాలంటే cost is equal to price. మీరు ఒక యూనిట్ ని తయారు చేయడానికి 10 రూపీస్ అయింది, దాని మార్కెట్లో మీరు ఎంతకు అమ్ముతున్నారంటే 10 రూపీస్కి అమ్ముతున్నారు. మీరు ఒక యూనిట్ని తయారు చేయడానికి 10 రూపాయలు అవుతుంది, దాన్ని మీరు మార్కెట్లో ఎంతకు అమ్ముతున్నారంటే 10 రూపాయలకి అమ్ముతున్నారు. సో ఏ పాయింట్? బ్రేక్ ఈవెన్ పాయింట్. ఓకేనా? సో కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్. లేదనుకుంటే నో ప్రాఫిట్ ఆర్ నో లాస్ సిచ్యువేషన్, అంటే లాభము లేదు నష్టము లేదు. సో ఈ సిచ్యువేషన్ అనమాట. ఓకేనా? దీని గురించి మళ్ళీ మనం నీట్గా డిస్కస్ చేసుకుందాం. సో మనం ఏ పాయింట్ దగ్గర బ్రేక్ ఈవెన్కి వస్తాము అనేది కూడా మనకి మార్జినల్ కాస్టింగ్ వల్ల తెలుస్తుంది అనమాట. అంటే ఎన్ని యూనిట్లు సేల్ చేస్తే మనము బ్రేక్ ఈవెన్కి వస్తాము. ఓకేనా? ఎన్ని యూనిట్స్ని మనం సేల్ చేస్తే మనం బ్రేక్ ఈవెన్కి వస్తాము అనేది కూడా మనకి ఈ మార్జినల్ కాస్టింగ్ ద్వారా తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ కంట్రోల్ ఓవర్ ఎక్స్పెండిచర్. సో ఎక్కడ మనకి కాస్ట్ సెంటర్స్ని, అంటే ఎక్కడికక్కడ మనం కాస్ట్ సెంటర్స్ని ఏర్పాటు చేసుకొని ఏ కాస్ట్ సెంటర్లో మనకి ఎక్కువ
ఎక్స్పెండిచర్ అవుతుంది, ఏ కాస్ట్ సెంటర్లో తక్కువ ఎక్స్పెండిచర్ అవుతుంది, ఎక్కడ ఓవర్ స్పెండింగ్ చేస్తున్నాము, ఎక్కడ అండర్ స్పెండింగ్ చేస్తున్నాము అనేది కూడా మనము ఈ మార్జినల్ కాస్టింగ్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ చూడండి, బిజినెస్ డెసిషన్ మేకింగ్. సో ఫస్ట్ నుంచి ఇదే చెప్తూ ఉన్నాను, బిజినెస్ డెసిషన్ మేకింగ్. సో డెసిషన్ మేకింగ్ టూల్స్లో కూడా మనము దీన్ని యూస్ చేసుకోవచ్చు. లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ ఏ విధంగా ఉండాలి, లెవెల్ ఆఫ్ సేల్స్ ఏ విధంగా ఉండాలి, బడ్జెటెడ్ ఎలా ఉండాలి, యాక్చువల్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మనము వీటిని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి, డిసడ్వాంటేజెస్ కూడా డిస్కస్ చేసుకుందాం. డిసడ్వాంటేజెస్. సో ఫస్ట్ పాయింట్ డిసడ్వాంటేజెస్లో డిఫికల్టీ టు క్లాసిఫై. సో క్లాసిఫై చేయడం కొంచెం కష్టం. ఓకేనా. ఏ కాస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ అవుతుంది, ఏ కాస్ట్ వేరియబుల్ కాస్ట్ అవుతుంది అని చెప్పి క్లాసిఫై చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట. దట్టు మనం ఇంకోటి ఏం చేస్తుంటాము అంటే, సెమీ వేరియబుల్ కాస్ట్ మనం ఇక్కడ కన్సిడర్ చేయం, ఆ సెమీ ఫిక్స్డ్ కాస్ట్ మనం ఇక్కడ కన్సిడర్ చేయం. ఓన్లీ వేరియబుల్ కాస్ట్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్ మాత్రమే కన్సిడర్ చేస్తామన్నమాట. ఓకేనా. సో దానివల్ల మనకి ఏది ఫిక్స్డ్ కాస్ట్ అవుతుంది, ఏది వేరియబుల్ కాస్ట్ అవుతుంది అంటే ఒక లెవెల్ ఆఫ్ యాక్టివిటీ వరకు. ఇప్పుడు సపోజ్ చూడండి, మెటీరియల్ కాస్ట్ ఉంది, దాంట్లో డైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ మెటీరియల్, ఈ విధంగా ఒక లెవెల్ ఆఫ్ యాక్టివిటీ వరకు మనం క్లాసిఫై చేయగలం. ఓకేనా. బియాండ్ దట్ లెవెల్ ఆఫ్ యాక్టివిటీ మనం క్లాసిఫై అయితే చేయలేమన్నమాట. నెక్స్ట్ సెకండ్ది ఇంకో పాయింట్ కూడా చెప్పుకున్నాము, సెమీ ఫిక్స్డ్ కాస్ట్ అయితే మనం ఇక్కడ కన్సిడర్ అయితే చేయం. సెకండ్ పాయింట్ చూడండి, రాంగ్ ప్రైసింగ్ డెసిషన్స్. ఇందాక మనం ప్రైసింగ్ డెసిషన్స్ చెప్పుకునేటప్పుడు ఎలా ప్రైజెస్ని క్యాలిక్యులేట్ చేసాం, కాంట్రిబ్యూషన్ ఎంత రావాలో టార్గెట్ పెట్టుకొని దాన్ని బేస్ చేసుకొని కదా ప్రైసింగ్ చెప్పుకున్నాము. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఓవర్ ప్రైజింగ్ ఆర్ అండర్ ప్రైజింగ్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఓకేనా. సో నాకు కాంట్రిబ్యూషన్ 50,000 కావాలి అంటే నేను ప్రైస్ ఎంత పెట్టుకున్నాను, 250 రూపీస్ పెట్టుకున్నాను. నాకు కాంట్రిబ్యూషన్ 1 lakh రావాలి అంటే నేను ప్రైస్ ఎంత పెట్టుకుంటున్నాను, 300 రూపీస్ పెట్టుకుంటున్నాను. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, అయిన కాస్ట్ ఏమో సేమ్, అంటే 250 దగ్గర అయిన కాస్ట్ సేమే, 300 రూపీస్ దగ్గర అయిన కాస్ట్ సేమే. కానీ నేను ఏం చేస్తున్నాను, కాంట్రిబ్యూషన్ని బేస్గా తీసుకొని నాకు ఇంత కాంట్రిబ్యూషన్ కావాలి, ఇంత కాంట్రిబ్యూషన్ కావాలి అని అనుకొని నేను ప్రైజెస్ని ఏం చేస్తున్నాను, మారుస్తూ ఉన్నాను. దీనివల్ల మార్కెట్లో ఉండే ట్రెండ్కి అనుకూలంగా నా ప్రైజెస్ కానీ లేవనుకోండి, అసలుకే మోసం వచ్చే అవకాశం ఉంటుంది కదా. సో అందువల్ల ప్రైజింగ్ డెసిషన్స్ కూడా మనము కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. అంటే కంప్లీట్గా మనము మార్కెట్ అనాలిసిస్ చేయకుండా మార్జినల్ కాస్టింగ్ మీదనే మనం ప్రైజింగ్ డెసిషన్స్ తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది అంటే ఆ ప్రైజింగ్ డెసిషన్స్ కాస్త రివర్స్ అయ్యే ప్రమాదం కూడా ఉంది అని చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్ స్టాక్ వాల్యుయేషన్. సో చూడండి, మనము మార్జినల్ కాస్టింగ్ని యూస్ చేసుకొని ప్రాఫిట్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఓపెనింగ్ స్టాక్ని అదేవిధంగా క్లోజింగ్ స్టాక్ని మనం ఇక్కడ తీసుకోవట్లేదు. ఓన్లీ సేల్స్ని బేస్ చేసుకొని మాత్రమే మనము ప్రాఫిట్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ఎప్పుడైనా చూడండి, మీరు మామూలు ఫినాన్షియల్ అకౌంట్స్లో ఫైనల్ అకౌంట్స్ వేసేటప్పుడు కూడా ఓపెనింగ్ స్టాక్ అండ్ క్లోజింగ్ స్టాక్ని కన్సిడర్ చేస్తారు. అదేవిధంగా కాస్ట్ షీట్ వేసేటప్పుడు ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్ని, క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్ని, అదేవిధంగా ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ని, క్లోజింగ్ స్టాక్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ని, ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ని, క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ని, వీటన్నిటిని కన్సిడర్ చేసి మాత్రమే మీరు ప్రాఫిట్ అసర్టైన్మెంట్ అనేది చేస్తారనమాట. బట్ మార్జినల్ కాస్టింగ్లో అవేమీ మీరు కన్సిడర్ చేయట్లేదు. ఓకేనా. సో ఓపెనింగ్ స్టాక్లను అసలు కన్సిడర్ చేయట్లేదు, అదేవిధంగా క్లోజింగ్ స్టాక్ని కూడా మీరు కన్సిడర్ అయితే చేయట్లేదు. ఓన్లీ ఎలా ప్రాఫిట్ని క్యాలిక్యులేట్ చేస్తున్నారు మార్జినల్ కాస్టింగ్లో, సేల్స్ ఉంది, వేరియబుల్ కాస్ట్ లెస్ చేయి, కాంట్రిబ్యూషన్ వస్తుంది, ఫిక్స్డ్ కాస్ట్ లెస్ చేయి, ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ ఎక్కడైనా మీకు ఓపెనింగ్ స్టాక్లు, క్లోజింగ్ స్టాక్లు కనిపిస్తున్నాయా? కనిపించట్లేదు కదా. ఓకేనా. సో మనము మార్జినల్ కాస్టింగ్ని యూస్ చేసుకొని ప్రాఫిట్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు స్టాక్ వాల్యుయేషన్ చేయట్లేదు. నెక్స్ట్ నేటివ్ అజంప్షన్స్. అంటే మనము ప్రాఫిట్ని ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్నే తీసుకుంటున్నాం అన్నమాట, యాక్చువల్ ప్రాఫిట్స్కి అయితే మనము తీసుకోవట్లేదు. నెక్స్ట్ ఇగ్నోర్స్ టైం వాల్యూ. సో టైం వాల్యూ ఆఫ్ మనీని కూడా మనం ఇక్కడ కన్సిడర్ చేయట్లేదు. అంటే 10 years బ్యాక్ ప్రొడక్షన్ అయినా సరే మనం ఏ విధంగా అయితే క్యాలిక్యులేషన్స్ చేస్తున్నామో ప్రజెంట్ ప్రొడక్షన్ సినారియో కూడా మనం అదే విధంగా క్యాలిక్యులేషన్ అయితే చేస్తుంటాం అనమాట. టైం వాల్యూని మనం ఇక్కడ కన్సిడర్ అయితే చేయమన్నమాట. ఓకేనా. సో ఇవి డిసడ్వాంటేజెస్గా మనం చెప్పుకోవచ్చు మార్జినల్ కాస్టింగ్కి సంబంధించి. ఓకేనా.
నెక్స్ట్ చూడండి, ఒక్కొక్క ఎలిమెంట్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. అంటే ఫార్ములా బేస్డ్ ఎక్కువగా ఉంటుంది. సో ఒక్కొక్క ఎలిమెంట్ గురించి అయితే మనము నీట్గా డిస్కస్ చేసుకోవాలి. సో ముందుగా మార్జినల్ కాస్ట్ స్టేట్మెంట్ వేసుకుందాము. సో చూడండి, సేల్స్ లెస్ వేరియబుల్ కాస్ట్ కాంట్రిబ్యూషన్ వస్తుంది, లెస్ ఫిక్స్డ్ కాస్ట్ ప్రాఫిట్ వస్తుంది. ఓకేనా? సో ఇందులో సేల్స్ అనేది గివెన్ ఫిగరే వాళ్ళే ఇచ్చుంటారు. వేరియబుల్ కాస్ట్ యాక్చువల్గా జరిగిందే తీసుకుంటాము. కాంట్రిబ్యూషన్ చూసుకోవాలి, ఫిక్స్డ్ కాస్ట్ యాక్చువల్గా జరిగిందే తీసుకుంటాం. ఇందులో ఒక్కొక్క దానికి ఫార్ములాస్, మీకు ఈ స్టేట్మెంట్ వస్తే ఫార్ములాస్ వచ్చేసినట్టే. ఒక్కొక్క టర్మినాలజీ చూద్దాం. కాంట్రిబ్యూషన్. సో కాంట్రిబ్యూషన్ అంటే ఏంటి? కాంట్రిబ్యూషన్ ఈజ్ ఆల్సో ఏ ప్రాఫిట్, బట్ ఇట్ నాట్ ఇంక్లూడ్స్ ఫిక్స్డ్ కాస్ట్. ఓకేనా? సో ఇట్ ఈజ్ ఆల్సో ఏ ప్రాఫిట్ but not consider ఫిక్స్డ్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ని కన్సిడర్ చేయదు అనమాట. ఓకేనా? సో ఫిక్స్డ్ కాస్ట్ని కన్సిడర్ చేయదు. ఇంకో రకంగా చెప్పుకుందాం. కాంట్రిబ్యూషన్ అంటే ఏంటి? ఎక్సెస్ ఆఫ్ సేల్స్ ఓవర్ వేరియబుల్ కాస్ట్. అంటే వేరియబుల్ కాస్ట్ కన్నా సేల్స్ ఎంత ఎక్కువ ఉన్నాయో చెప్పేదే కాంట్రిబ్యూషన్. వేరియబుల్ కాస్ట్ కన్నా సేల్స్ ఎంత ఎక్కువ ఉన్నాయో చెప్పేది ఏంటి? కాంట్రిబ్యూషన్. సపోజ్ చూడండి, సేల్స్ 2 lakhs ఉన్నాయి, వేరియబుల్ కాస్ట్ 1,40,000. సో కాంట్రిబ్యూషన్ ఎంత? 60,000. దీన్ని ఇంకో రకంగా ఇంటర్ప్రిట్ చేసుకోండి. కాంట్రిబ్యూషన్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ చూడండి, ఎక్సెస్ ఆఫ్ సేల్స్ ఓవర్ వేరియబుల్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ కన్నా సేల్స్ ఎంత ఎక్కువ ఉండేదో చెప్పేదే కాంట్రిబ్యూషన్. వేరియబుల్ కాస్ట్ 1,40,000 ఉంది, సేల్స్ ఎంత ఉంది? 2 lakhs ఉంది. ఎంత ఎక్కువ ఉన్నాయి? 60,000 ఎక్కువ ఉన్నాయి. అదే ఏమవుతుంది? కాంట్రిబ్యూషన్ అవుతుంది. సో సింపుల్గా కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. ఓకేనా? సో ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ ఈ కాంట్రిబ్యూషన్ని కనుక్కోవడం వల్ల మీకు ట్రూ ప్రాఫిట్ ఏమన్నా తెలుస్తుందా అంటే తెలియదు. ఎందుకంటే మనం ఈ కాంట్రిబ్యూషన్లో ఫిక్స్డ్ కాస్ట్ అయితే ఇక్కడ మనం కన్సిడర్ అయితే చేయట్లేదు. ఫిక్స్డ్ కాస్ట్ని కన్సిడర్ చేయకుండా మనము కాంట్రిబ్యూషన్ని క్యాలిక్యులేట్ చేసామన్నమాట. ఓకేనా? సో ఇది కాంట్రిబ్యూషన్కి సంబంధించిన పాయింట్స్. చూడండి ఒకసారి. సో నెక్స్ట్ పీవీ రేషియో, ప్రైస్ వాల్యూమ్ రేషియో అని కూడా అంటాం దీన్ని. పీవీ రేషియోని మనం ఏమని పిలుస్తాము? ప్రైస్ వాల్యూమ్ రేషియో అని కూడా పిలుస్తామన్నమాట. ప్రైస్ వాల్యూమ్ రేషియో, పీవీ రేషియో ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ వాల్యూమ్ రేషియో. ఓకేనా? సో సింపుల్గా చెప్పుకోవాలంటే పీవీ రేషియో షోస్ ద రిలేషన్ బిట్వీన్ కాంట్రిబ్యూషన్ అండ్ సేల్స్. కాంట్రిబ్యూషన్కి సేల్స్కి మధ్య రిలేషన్ని చెప్తుంది పీవీ రేషియో. పీవీ రేషియో షోస్ ద రిలేషన్ బిట్వీన్ కాంట్రిబ్యూషన్ అండ్ సేల్స్. చూడండి, పీవీ రేషియో ఈజ్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100 ఫార్ములా. పీవీ రేషియో ఈజ్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100. ఓకేనా? కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100. సో ఇందాకే చెప్పాను, కాంట్రిబ్యూషన్ అంటే ఫార్ములా ఏంటి? సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100. అంటే నేను ఇప్పుడు కాంట్రిబ్యూషన్ ప్లస్లో సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ అని రాసుకున్నాను. సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100. ఓకేనా? సో చూడండి, ఇంకొంచెం ఎవాపరేట్ చేద్దాం. సేల్స్ బై సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ బై సేల్స్ ఇంటూ 100. ఓకేనా? సో సేల్స్ బై సేల్స్ ఏమవుతుంది? 1 అవుతుంది. 1 మైనస్ వేరియబుల్ కాస్ట్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100. ఓకేనా? చూడండి, 100 మైనస్ పర్సంటేజ్ ఆఫ్ వేరియబుల్ కాస్ట్ ఆన్ సేల్స్. సో వీసీ బై సేల్స్ ఇంటూ 100 కదా ఉండేది, ఇంకా మనకి మిగిలింది ఇక్కడ. దాని అర్థం ఏంటి? పర్సంటేజెస్లో చూపించుకోవచ్చు కదా. సేల్స్లో వేరియబుల్ కాస్ట్ ఎంత పర్సంటేజ్ ఉంది? ఓకేనా? 100% మైనస్ పర్సంటేజ్ ఆఫ్ వేరియబుల్ కాస్ట్ ఆన్ సేల్స్. ఓకేనా? సో ఈ విధంగా మనం ఫార్ములాస్ చెప్పుకోవచ్చు. సో పీవీ రేషియో ఈజ్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. కాంట్రిబ్యూషన్ ప్లస్లో మనం ఏం రాసాం? సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100 రాసుకున్నాం. ఇంకొంచెం ఎలాబరేట్ చేసుకున్నాము. సో పీవీ రేషియో ఈజ్ ఈక్వల్ టు 100% మైనస్ పర్సంటేజ్ ఆఫ్ వేరియబుల్ కాస్ట్ ఆన్ సేల్స్ ఇంటూ 100గా కూడా మనం రాసుకోవచ్చు.
ఇంకొక ఫార్ములా ఏమన్నా ఉందా పీవీ రేషియోకి? చూడండి ఇంకొక ఫార్ములా, ప్రాఫిట్ డివైడెడ్ బై మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఇంటూ 100. ప్రాఫిట్ డివైడెడ్ బై మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఇంటూ 100. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఏమైనా 2 పీరియడ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనల్ని పీవీ రేషియో కనుక్కోమన్నాడు అనుకోండి, ఏం యూజ్ చేసుకుంటామంటే చేంజెస్ ఇన్ ప్రాఫిట్ డివైడెడ్ బై చేంజెస్ ఇన్ సేల్స్ ఇంటూ 100. చేంజ్ ఇన్ ప్రాఫిట్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ సేల్స్ ఇంటూ 100. ఎప్పుడు యూజ్ చేస్తాం దీన్ని మనము? 2 పీరియడ్స్ ఇచ్చి ఆ 2 పీరియడ్స్కి మధ్య ప్రైస్ వాల్యూమ్ రేషియో పీవీ రేషియో క్యాలిక్యులేట్ చేయమంటే ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం క్యాలిక్యులేట్ అయితే చేసుకుంటాం అన్నమాట. ఓకేనా? సో ఈ పీవీ రేషియో వల్ల ఏం జరుగుతుంది? పీవీ రేషియో ఏం జరుగుతుందంటే మనకి అసర్టైన్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? పీవీ రేషియో వల్ల ఏమవుతుంది? మనకి అసర్టైన్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అనేది వస్తుందన్నమాట. సో చూడండి, పీవీ రేషియో పెరుగుతుందనుకోండి, కంపెనీకి ప్రాఫిటబిలిటీ అనేది పెరుగుతుంది. పీవీ రేషియో తగ్గుతుందనుకోండి, కంపెనీకి ప్రాఫిటబిలిటీ అనేది తగ్గుతుంది. పీవీ రేషియో స్టాండర్డ్గా ఉందనుకోండి, కంపెనీకి ప్రాఫిటబిలిటీ అనేది స్టాండర్డ్గా ఉంటుంది. ఓకేనా? సో చూడండి, ఫస్ట్ పాయింట్, ఇఫ్ పీవీ రేషియో ఇంక్రీజెస్ ఏం జరుగుతుంది? ప్రాఫిటబిలిటీ ఇంక్రీజెస్. సెకండ్ పాయింట్ చూడండి, ఇఫ్ పీవీ రేషియో డిక్రీజెస్ ఏమవుతుంది? ప్రాఫిటబిలిటీ డిక్రీజెస్. ఇఫ్ పీవీ రేషియో స్టాండర్డ్ ఈక్వల్గా ఉంది, ప్రాఫిటబిలిటీ కూడా స్టాండర్డ్గా ఉంటుంది. ఓకేనా? సో చూడండి, లాస్ట్ ఇయర్ పీవీ రేషియో 10% ఉంది, ఈ ఇయర్ పీవీ రేషియో 15% ఉంది. దాని అర్థం ఏంటి? మన ప్రాఫిటబిలిటీ అనేది 5% పెరిగింది అని అర్థం. లాస్ట్ ఇయర్ పీవీ రేషియో 15% ఉంది, ఈ ఇయర్ పీవీ రేషియో 5% ఉంది. దాని అర్థం ఏంటి? మన ప్రాఫిటబిలిటీ అనేది 10% తగ్గింది అని. నెక్స్ట్, లాస్ట్ ఇయర్ పీవీ రేషియో 10% ఉంది, ఈ ఇయర్ కూడా పీవీ రేషియో 10% ఉంది. దాని అర్థం ఏంటి? మన ప్రాఫిటబిలిటీ ఏ మాత్రం కూడా చేంజ్ అవ్వలేదు అని అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా? సో చూడండి, పీవీ రేషియో ఇంప్రూవ్ అవుతూ ఉంటే కంపెనీ ప్రాఫిటబిలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. పీవీ రేషియో ఇంప్రూవ్ కాలేదనుకోండి, కంపెనీ ప్రాఫిటబిలిటీ కూడా ఇంప్రూవ్ కాదు. ఓకేనా? సో ఇవి చూసుకోవాల్సిన పాయింట్. నెక్స్ట్ చూడండి, ఇఫ్ సేల్స్ ఈజ్ ఈక్వల్ టు వేరియబుల్ కాస్ట్, సేల్స్ వేరియబుల్ కాస్ట్ ఈక్వల్ అయ్యిందనుకోండి, కాంట్రిబ్యూషన్ బికమ్స్ 0. సేల్స్ వేరియబుల్ కాస్ట్ ఈక్వల్ అయితే కాంట్రిబ్యూషన్ ఏమవుతుంది? 0 అవుతుంది. అప్పుడు పీవీ రేషియో కూడా ఏమవుతుంది? 0 అవుతుంది. ఓకేనా? ఇఫ్ సేల్స్ ఈక్వల్స్ టు వేరియబుల్ కాస్ట్, కాంట్రిబ్యూషన్ బికమ్స్ 0, దెన్ పీవీ రేషియో బికమ్స్ 0. అంటే కాంట్రిబ్యూషన్ 0 అయినప్పుడు పీవీ రేషియో 0 అవుతుంది. కాంట్రిబ్యూషన్ 0 అయినప్పుడు పీవీ రేషియో 0 అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి, కాంట్రిబ్యూషన్ 0 అయినప్పుడు పీవీ రేషియో 0 అవుతుంది. ఓకేనా? కాంట్రిబ్యూషన్ 0 ఎప్పుడు అవుతుంది? సేల్స్ వేరియబుల్ కాస్ట్ ఈక్వల్గా ఉంటే. సేల్స్ ఈజ్ ఈక్వల్ టు వేరియబుల్ కాస్ట్ అయితే కాంట్రిబ్యూషన్ అనేది 0 అవుతుంది. సో కాంట్రిబ్యూషన్ అనేది 0 అయితే పీవీ రేషియో కూడా మనకి ఏమవుతుంది? 0 అవుతుంది. ఓకేనా? ఒకవేళ ఈ సేల్స్ ఈజ్ ఈక్వల్ టు 0, సేల్సే 0 అయినాయి అనుకోండి, ఇంకా పీవీ రేషియో కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్ పాయింట్, సేల్స్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్. అంటే సేల్స్ ఫిక్స్డ్ కాస్ట్ సేమ్ అమౌంట్ ఉన్నాయి. అప్పుడు కాంట్రిబ్యూషన్ ఏమవుతుంది? చెప్పగలమా? చెప్పలేం. కాంట్రిబ్యూషన్ చెప్పలేనప్పుడు పీవీ రేషియో కూడా మనం చెప్పలేం. ఇది 1 ఇయర్కి సంబంధించిన ఇన్ఫర్మేషనే. ఇన్ కేస్ 2 ఇయర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేటప్పుడు సేల్స్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ అవుతుంది. 2 ఇయర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నాడు, ఆ 2 ఇయర్స్లో కూడా సేల్స్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ అయ్యింది. అప్పుడు ఏమవుతుంది? కాంట్రిబ్యూషన్ అవసరం లేదు కాబట్టి మనకి ఫార్ములా ఏంటి? చేంజెస్ ఇన్ ప్రాఫిట్ డివైడెడ్ బై చేంజెస్ ఇన్ సేల్స్. ఓకేనా? సేల్స్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ అయినప్పుడు ప్రాఫిట్ ఉంటుందా? కాదు కదా. ఎప్పుడైనా సేల్స్ ఈక్వల్ టు కాస్ట్ అవ్వకూడదు. ఏదైనా అది ఫిక్స్డ్ కాస్ట్ కానివ్వండి, వేరియబుల్ కాస్ట్ కానివ్వండి, సేల్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ అనేది అవ్వకూడదు. ఒకవేళ అయితే ఏం జరుగుతుంది?
ఒకవేళ అయితే ఏం జరుగుతుంది, ప్రాఫిట్ అనేది ఉండదు. సేల్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ అయితే ప్రాఫిట్ ఉంటుందా? ఉండదు కదా. నేను ఇక్కడ ఏం చెప్తున్నాను, కాస్ట్ అంటే ఓన్లీ ఇక్కడ వేరియబుల్ కాస్ట్ అన్నాను, ఇక్కడ కాస్ట్ అంటే ఓన్లీ ఫిక్స్డ్ కాస్ట్ అంటున్నాను. సార్ సేల్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ అంటే బ్రేక్ ఈవెన్ అని అనుకోవచ్చు కదా సార్ అంటే అది నార్మల్గా అనుకోవచ్చు. బట్ ఇక్కడ క్లియర్గా రాస్తున్నాను సేల్స్ ఈజ్ ఈక్వల్ టు వేరియబుల్ కాస్ట్. మీరు వేరియబుల్ కాస్ట్ అప్పుడే తీసుకున్నారు, ఇంకా ఫిక్స్డ్ కాస్ట్ ఉంది కదా, దాని కూడా లెస్ చేస్తే మీరు లాస్లోకే వెళ్తారు కదా. సేమ్ సేల్స్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్, మీరు ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ని మాత్రమే లెస్ చేస్తున్నారు, వేరియబుల్ కాస్ట్ని కూడా లెస్ చేయాలి కదా, అలా లెస్ చేస్తే ఇంకా లాస్లోకి వెళ్తున్నారు కదా. అలా కాకుండా సేల్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ అన్నాం, సేల్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ అన్నాం. ఓకేనా, ఇక్కడ కాస్ట్ అంటే బోత్ ఫిక్స్డ్ కాస్ట్ వేరియబుల్ కాస్ట్ రెండో వస్తాయి. సో ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే మనకి అదే బ్రేక్ ఈవెన్ పాయింట్ అవుతుంది. ఇక్కడ నేనేమన్నాను, సేల్స్ ఈజ్ ఈక్వల్ టు వేరియబుల్ కాస్ట్ కంపల్సరీ లాసే, ఇక్కడ సేల్స్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ కంపల్సరీ లాసే. ఓకేనా, సో ఇవి చూసుకోవాలి. ఓకేనా, సిగ్నిఫికెన్స్ అన్నమాట ఇవన్నీ. నెక్స్ట్ చూడండి యూజెస్ ఆఫ్ పీవీ రేషియో. ఓకేనా, సో పీవీ రేషియో వల్ల ఏం జరుగుతుంది, పీవీ రేషియో వల్ల ఏం జరుగుతుంది, వేరియబుల్ కాస్ట్ లేకుండానే కాంట్రిబ్యూషన్ కనుక్కోవచ్చు. పీవీ రేషియో వల్ల వేరియబుల్ కాస్ట్ లేకుండానే కాంట్రిబ్యూషన్ని కనుక్కోవచ్చు. ఎలానో చూద్దాం. పీవీ రేషియో ఈజ్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100 కదా, కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100 కదా. అప్పుడు కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు సేల్స్ ఇంటూ పీవీ రేషియో అవుతుంది కదా, కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు సేల్స్ ఇంటూ పీవీ రేషియో అవుతుంది కదా. అంటే వేరియబుల్ కాస్ట్ లేకుండానే మనము ఏం చేయొచ్చు, బై యూజింగ్ సేల్స్ అండ్ పీవీ రేషియో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ కాంట్రిబ్యూషన్. ఓకేనా, సో వేరియబుల్ కాస్ట్ గురించి ఇన్ఫర్మేషన్ లేకుండానే మనం ఏం చేయొచ్చు, పీవీ రేషియో ద్వారా కాంట్రిబ్యూషన్ అయితే క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. తర్వాత ఎఫిషియన్సీ ఆఫ్ ప్రాఫిట్ని కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు పీవీ రేషియో వల్ల. ఓకేనా, సో ఖచ్చితంగా మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది ఏంటి అనేది మనకి పర్సంటేజెస్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్లో మనకి తెలిసిపోతుంది. నెక్స్ట్ మోర్ ప్రాఫిట్ సేల్స్ మిక్స్ని కూడా మనము ఐడెంటిఫై చేయొచ్చు. అంటే సేల్స్ మిక్స్ ఏ విధంగా ఉంటే మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది కూడా మనము ఈ పీవీ రేషియో ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో చూడండి ఈ పీవీ రేషియో ఎలా ఇంప్రూవ్ అవుతుంది అంటే పీవీ రేషియోని ఇంప్రూవ్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి, పీవీ రేషియోని ఇంప్రూవ్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి. ఫస్ట్ పాయింట్ సేల్స్ని పెంచుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏంటి, సేల్స్ని పెంచుకోవాలి. సెకండ్ పాయింట్ ఏంటి, సెల్లింగ్ ప్రైస్ని కూడా పెంచుకోవాలి. థర్డ్ పాయింట్ ఏంటి, వేరియబుల్ కాస్ట్ తగ్గించుకోవాలి, వేరియబుల్ కాస్ట్ని తగ్గించుకోవాలి. ఫోర్త్ పాయింట్ ఏంటి, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ని కూడా మనం తగ్గించుకోవాలి, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ని కూడా మనం తగ్గించుకోవాలి. తర్వాత వేటికైతే హై పీవీ రేషియో ఉంటుందో ఆ హై పీవీ రేషియో ఉండే యూనిట్స్నే మనం సేల్ చేస్తూ ఉండాలి. ఓకేనా, సో ఇలా చేయడం ద్వారా మనకి పీవీ రేషియో అయితే ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఇలా చేయడం ద్వారా మనకి పీవీ రేషియో ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ బ్రేక్ ఈవెన్ పాయింట్. బ్రేక్ ఈవెన్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేది. సో మీకు ఇందాకే చెప్పాను బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే ఇట్ ఈస్ సిచ్యువేషన్ ఫర్ నో ప్రాఫిట్ ఆర్ నో లాస్. దీన్ని కొంచెం సింపుల్గా చెప్పుకోవాలంటే ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు లాస్, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు లాస్, లేదనుకుంటే కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్, కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్. అంటే మనకి బ్రేక్ ఈవెన్ పాయింట్ దగ్గర ప్రాఫిట్ ఉండదు లాస్ ఉండదు, ప్రాఫిట్ ఉండదు లాస్ ఉండదు, లేదనుకుంటే ప్రాఫిట్ లాస్ సమానంగా ఉంటాయి, లేదనుకుంటే కాస్ట్ ప్రైస్ సమానంగా ఉంటాయి. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ అయిందనుకోండి, దాన్ని మనం ఏమంటామంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేది మనం అంటాం అనమాట. సో చూడండి ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ని మనము బోత్ యూనిట్స్లో క్యాలిక్యులేట్ చేయొచ్చు అండ్ రూపీస్లో క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ యూనిట్స్, బ్రేక్ ఈవెన్ పాయింట్ రూపీస్. పీవీ రేషియోని మనం యూనిట్స్లో క్యాలిక్యులేట్ చేయలేం, పర్సంటేజ్లోనే క్యాలిక్యులేట్ చేయగలం. ఓకేనా, బ్రేక్ ఈవెన్ పాయింట్ని మనము యూనిట్స్లో క్యాలిక్యులేట్ చేయొచ్చు, రూపీస్లో కూడా మనము క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. బ్రేక్ ఈవెన్ పాయింట్ యూనిట్స్, బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ రూపీస్. అంటే ఎన్ని యూనిట్లు అమ్మితే మనం బ్రేక్ ఈవెన్ పాయింట్ చేరుకుంటాము అనేది బ్రేక్ ఈవెన్ పాయింట్ యూనిట్స్. అదేవిధంగా ఎన్ని యూనిట్లు సేల్ చేస్తే అంటే ఎన్ని రూపాయలకి మనం సేల్ చేస్తే మనము బ్రేక్ ఈవెన్ పాయింట్ చేరుకుంటాము అనేది బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ రూపీస్ అనమాట. సో బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ యూనిట్స్ అంటే ఏంటి, ఎన్ని యూనిట్స్ సేల్ చేస్తే మనం బ్రేక్ ఈవెన్ పాయింట్కి వస్తామో చెప్పేది బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ యూనిట్స్. ఎన్ని రూపీస్కి మనం సేల్ చేస్తే బ్రేక్ ఈవెన్ పాయింట్ వస్తామో చెప్పేది బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్
రూపీస్. సో ఎప్పుడైనా చూడండి మనం ఇన్ యూనిట్స్లో క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం బేస్గా తీసుకోవాల్సింది ఏంటి అంటే కాంట్రిబ్యూషన్ని. ఇన్ రూపీస్లో క్యాలిక్యులేట్ చేసేటప్పుడు బేస్గా దేన్ని తీసుకోవాలంటే పీవీ రేషియోని బేస్గా తీసుకోవాలి. ఓకేనా? సో ఇన్ యూనిట్స్లో క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కాంట్రిబ్యూషన్ని బేస్గా తీసుకోవాలి. ఇన్ రూపీస్లో క్యాలిక్యులేట్ చేసేటప్పుడు పీవీ రేషియోని బేస్గా అయితే మనం తీసుకోవాలన్నమాట. ఓకేనా? సో చూడండి, ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎప్పుడు కూడా ఫిక్స్డ్ కాస్ట్ని లాక్కోవాలని చెప్పే చూస్తుందన్నమాట. ఓకేనా? సో బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. నెక్స్ట్, బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ రూపీస్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పీవీ రేషియో. ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పీవీ రేషియో. సో ఈ టూ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ రూపీస్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పీవీ రేషియో. ఓకేనా? సో చూడండి, ఇంకా కొంచెం సింపుల్గా చెప్పుకోవాలంటే సేల్స్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్. బ్రేక్ ఈవెన్ పాయింట్లో సేల్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతాయి? ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్ అవుతాయా? కావు. కావు. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి, ఇది కాదు. సెకండ్ పాయింట్ చూద్దాం. సేల్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్ అవుతుందా? కాదు. థర్డ్ పాయింట్ చూడండి. సేల్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ అవుతుందా? కాదు. ఫోర్త్ పాయింట్ చూడండి. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్ అవుతుందా? అవుతుంది. సో ఇందు వాటిలో ఏది సరైంది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్ అన్నాడు అనుకోండి, మీరు ఈ 4 ఆప్షన్స్ ఇచ్చున్నాడు, ఇది ఆల్రెడీ ఇచ్చిన క్వశ్చన్ అనమాట. సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్, ఇది మాత్రమే బ్రేక్ ఈవెన్ పాయింట్ అవుతుంది. మీరు పొరపాటున సేల్స్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్ తీసుకున్నారనుకోండి, అది రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ని మనము అగైన్ 2 టైప్స్గా సెగ్రిగేట్ చేసుకుంటున్నాము. ఏంటంటే క్యాష్ బ్రేక్ ఈవెన్ పాయింట్, ఇన్కమ్ బ్రేక్ ఈవెన్ పాయింట్. క్యాష్ బ్రేక్ ఈవెన్ పాయింట్, ఇన్కమ్ బ్రేక్ ఈవెన్ పాయింట్. సో క్యాష్ బ్రేక్ ఈవెన్ పాయింట్లో మనం ఓన్లీ క్యాష్ ఫిక్స్డ్ కాస్ట్ మాత్రమే తీసుకుంటాము. డిప్రిషియేషన్ లాంటి నాన్ క్యాష్ ఐటమ్స్ మనం ఎక్స్క్లూడ్ చేస్తాం. సో క్యాష్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పీవీ రేషియో. ఆర్ పర్ యూనిట్ అడిగాడు అనుకోండి, క్యాష్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై సిఎఫ్సి అంటే క్యాష్ ఫిక్స్డ్ కాస్ట్. క్యాష్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పీవీ రేషియో, ఇదేమవుతుంది? క్యాష్ బ్రేక్ ఈవెన్ పాయింట్ అవుతుంది. అలా కాకుండా క్యాష్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఉందనుకోండి, అదేమవుతుంది? క్యాష్ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ యూనిట్స్లో అవుతుంది అనమాట. నెక్స్ట్, ఇన్కమ్ బ్రేక్ ఈవెన్ పాయింట్. సో ఇన్కమ్ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఏమవుతుంది అంటే క్యాష్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ఇన్కమ్ ఎర్నింగ్స్ ఇన్ ఫార్మ్ ఆఫ్ డివిడెండ్ డివైడెడ్ బై పీవీ రేషియో. ఓకేనా? సో చూడండి, క్యాష్ ఫిక్స్డ్ కాస్ట్తో పాటు ఏమైనా ఇన్కమ్స్ కానీ వచ్చుంటే డివిడెండ్స్ రూపంలో దాన్ని కూడా కన్సిడర్ చేస్తాము, డివైడెడ్ బై మన పీవీ రేషియో అనేది వేసుకుంటాం అనమాట. ఇక్కడ లోన్ ఇన్స్టాల్మెంట్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. లోన్ ఇన్స్టాల్మెంట్. సో ఏదైనా మనం ఎక్స్టర్నల్ లోన్స్ ఏమైనా తీసుకొని ఉంటే వాటి ఇన్స్టాల్మెంట్స్ని కూడా ఇక్కడ మనం కన్సిడర్ చేయాలన్నమాట. ఇన్ కేస్ లోన్గా నేను తీసుకోకపోయి ఉంటే వాటి ఇన్స్టాల్మెంట్స్ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో చూడండి, ఇన్ కేస్ లోన్ ఇన్స్టాల్మెంట్లు ఉన్నాయనుకోండి, అప్పుడు క్యాష్ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫార్ములా ఏమవుతుంది? క్యాష్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ లోన్ ఇన్స్టాల్మెంట్ డివైడెడ్ బై పీవీ రేషియో. ఇన్కమ్ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫార్ములా ఏమవుతుంది? క్యాష్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ లోన్ ఇన్స్టాల్మెంట్ ప్లస్ ఇన్కమ్ ఎర్న్డ్ డివిడెండ్ డివైడెడ్ బై పీవీ రేషియో అవుతుంది. ఓకేనా? సో సింపుల్గా చూడండి, క్యాష్ బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే మీరు ఓన్లీ క్యాష్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంతైతే ఇన్కర్ అవుతున్నారో దాని వరకు మీరు బ్రేక్ ఈవెన్ని చేరుకోవడం. ఇన్కమ్ బ్రేక్ ఈవెన్ పాయింట్, సో మీకు కొంచెం ఇన్కమ్ కూడా రావాలి. ఓకేనా? అంటే బ్రేక్ ఈవెన్ మీద కొంచెం ఇన్కమ్ కూడా రావాలన్నమాట. ఆ ఇన్కమ్ వస్తేనే మీరు ఫర్దర్గా ప్రొడక్షన్కి మూవ్ అవ్వగలరు. దీన్ని ఏమంటాం మనం? ఇన్కమ్ బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేది అంటాం అన్నమాట. నెక్స్ట్ చూడండి, బ్రేక్ ఈవెన్ అనాలిసిస్. బ్రేక్ ఈవెన్ అనాలిసిస్, ఇందులో నుంచి ఎక్కువ బిట్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో సింపుల్గా బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అంటే ఏంటి? ఎవాల్యుయేటింగ్ కాస్ట్ అండ్ ప్రైజింగ్ అనాలిసిస్.
సో కాస్ట్ అండ్ ప్రైస్ అనాలిసిస్ని చేయడాన్ని మనం బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అంటాం అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ ఎక్కువగా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అండ్ ప్రాఫిటబిలిటీ మీద ఎక్కువ డిపెండ్ అవుతుంటాం. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అండ్ ప్రాఫిటబిలిటీ మీద మనము ఇక్కడ ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉంటాం అన్నమాట. ఓకేనా. సో చూడండి, ఈ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని అజంప్షన్స్ అయితే ఉన్నాయి. ఆ అజంప్షన్స్ ఏంటి అంటే, ఫస్ట్ది సెల్లింగ్ ప్రైస్ అనేది కాన్స్టెంట్గా ఉండాలి. తర్వాత ఫిక్స్డ్ కాస్ట్ కాన్స్టెంట్గా ఉండాలి. సింగిల్ ప్రోడక్ట్ అయి ఉండాలి, అంటే కంపెనీ సింగిల్ ప్రోడక్టే సెల్ చేస్తూ ఉండాలి. ఇన్ కేస్ మల్టిపుల్ ప్రోడక్ట్స్ అయితే ఆ సేల్స్ మిక్స్ అనేది చేంజ్ అవ్వకూడదు. ఓకేనా. సో మామూలుగా అయితే మనం అజంప్షన్లో సింగిల్ ప్రోడక్టే తీసుకుంటాం. ఇన్ కేస్ కంపెనీ కానీ మల్టిపుల్ ప్రోడక్ట్స్ తీసుకుంటూ ఉన్నట్లయితే సేల్స్ మిక్స్ అనేది చేంజ్ అవ్వకూడదు అనమాట. ఓకేనా. తర్వాత ఈ సేల్స్ మిక్స్లో కూడా ఉండే ఐటమ్స్ అన్నీ కూడా ప్రీ డిటర్మైన్డ్ రేషియో ప్రకారమే ఉండాలన్నమాట. అంటే మనం బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ బిట్వీన్ 2 పీరియడ్స్ చేస్తాం కదా. సో లాస్ట్ ఇయర్ ఎంత సెల్లింగ్ ప్రైస్ అయితే ఉందో ఈ ఇయర్ కూడా అంతే సెల్లింగ్ ప్రైస్ ఉండాలి. లాస్ట్ ఇయర్ ఎంత ఫిక్స్డ్ కాస్ట్ అయితే ఉందో ఈ ఇయర్ కూడా అంతే ఫిక్స్డ్ కాస్ట్ ఉండాలి. సింగిల్ ప్రోడక్ట్ ఉండాలి. సేల్స్ మిక్స్ అనేది మనకి చేంజ్ అవ్వకూడదు. అదేవిధంగా ఓపెనింగ్ ఇన్వెంటరీ అండ్ క్లోజింగ్ ఇన్వెంటరీలో ఎటువంటి చేంజెస్ ఉండకూడదు. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఇన్వెంటరీస్లో మనకి చేంజెస్ అనేవి ఏమీ ఉండకూడదు అనమాట. ఓకేనా. నెక్స్ట్ కాస్ట్ కంట్రోల్ జరుగుతూ ఉండాలి. ఓకేనా. సో ఇవన్నీ కూడా మనము బ్రేక్ ఈవెన్ అనాలిసిస్లో తీసుకోవాల్సిన అజంప్షన్స్ అనమాట. ఓకేనా. అండ్ చూడండి, రెవెన్యూ ఐటమ్స్కి కాస్ట్ ఐటమ్స్కి లీనియర్ రిలేషన్షిప్ ఉండాలి. రెవెన్యూ ఐటమ్స్కి కాస్ట్ ఐటమ్స్కి ఏ రిలేషన్షిప్ ఉండాలి? లీనియర్ రిలేషన్షిప్ ఉండాలి. అంటే స్ట్రైట్ లైన్గా ఉండాలి. రెవెన్యూ ఐటమ్స్ ఆర్ కాస్ట్ ఐటమ్స్ అనే రెవెన్యూ ఐటమ్స్ అండ్ కాస్ట్ ఐటమ్స్కి ఏ రిలేషన్షిప్ ఉండాలి? ఇక్కడ లీనియర్ రిలేషన్షిప్, లేదనుకుంటే దీన్ని మనం డైరెక్ట్ రిలేషన్షిప్ అని కూడా అంటాం అనమాట. ఓకేనా. సో ఇది బ్రేక్ ఈవెన్ అనాలిసిస్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ అనమాట. ఓకేనా. సో బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ సింప్లీ మీన్స్ కాస్ట్ అండ్ ప్రైజింగ్ అనాలిసిస్. ఓకేనా. సో ఎవాల్యుయేటింగ్ ద కాస్ట్ అండ్ ప్రైజింగ్ అనాలిసిస్ అనమాట. ఓకేనా. సో ఇవన్నీ కూడా అజంప్షన్స్ ఏంటి? సెల్లింగ్ ప్రైస్ కాన్స్టెంట్ అయి ఉండాలి, ఫిక్స్డ్ కాస్ట్ కాన్స్టెంట్ అయి ఉండాలి, సింగిల్ ప్రోడక్టే ఉండాలి. ఇన్ కేస్ సేల్స్ మిక్స్ ఏమైనా కానీ ఉంటే, అంటే మల్టిపుల్ ప్రోడక్ట్స్ కానీ ఏమన్నా ఉంటే సేల్స్ మిక్స్ అనేది చేంజ్ అవ్వకూడదు. ఓపెనింగ్ ఇన్వెంటరీ క్లోజింగ్ ఇన్వెంటరీ చేంజ్ అవ్వకూడదు. కాస్ట్ కంట్రోల్ అనేది ఉండాలి. ఓకేనా. అండ్ రెవెన్యూ అండ్ కాస్ట్ ఐటమ్స్ అనేవి లీనియర్ రిలేషన్షిప్లోనే ఉండాలన్నమాట. ఇది మనకి బ్రేక్ ఈవెన్ అనాలిసిస్. నెక్స్ట్ చూడండి, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. సో సింపుల్గా ఎక్సెస్ ఆఫ్ యాక్చువల్ సేల్స్ ఓవర్ బ్రేక్ ఈవెన్ సేల్స్. బ్రేక్ ఈవెన్ సేల్స్ కంటే యాక్చువల్ సేల్స్ ఎంత ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా. సో చూడండి, ఒక లైన్ తీసుకుందాము. ఇది సేల్స్ లైన్. ఈ సేల్స్ లైన్లో ఇదేంటి అంటే బ్రేక్ ఈవెన్ సేల్స్. అంటే ఇక్కడ దాకా బ్రేక్ ఈవెన్ సేల్స్. ఇదేమవుతుంది? ఇది యాక్చువల్ సేల్స్ అవుతుంది. యాక్చువల్ సేల్స్ లైన్లో ఇది బ్రేక్ ఈవెన్ సేల్స్ లైన్. ఈ పార్ట్ ఉంది కదా, ఇదేంటంటే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. ఓకేనా. సో చూడండి, మనం ఇక్కడ దాకా వస్తే నో ప్రాఫిట్ నో లాస్ సిచ్యువేషన్. దీని పైన ఉండేదంతా కూడా మనకి ఏ సిచ్యువేషన్? నో ప్రాఫిట్ సిచ్యువేషన్. ఓకేనా. సపోజ్ చూడండి, ఈ యాక్చువల్ సేల్స్ మొత్తం 100 అనుకుందాం. ఇందులో బ్రేక్ ఈవెన్ సేల్స్ ఎంత? 60 తీస్తే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎంత? 40. ఓకేనా. సో ఇది మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అనమాట. ఓకేనా. ఇది మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. మనం మార్జిన్ ఆఫ్ సేఫ్టీలో ఉన్నాము అంటే ఖచ్చితంగా ప్రాఫిట్ జోన్లో ఉన్నట్టే. మనం ప్రాఫిట్ జోన్లోనే ఉన్నట్టు అనమాట. ఓకేనా. సో చూడండి, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్ సేల్స్ మైనస్ బ్రేక్ ఈవెన్ సేల్స్. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్ సేల్స్ మైనస్ బ్రేక్ ఈవెన్ సేల్స్. సో ఫార్ములాగా చెప్పుకోవాలంటే ప్రాఫిట్
డివైడెడ్ బై పివి రేషియో. ప్రాఫిట్ డివైడెడ్ బై పివి రేషియో. ఒకవేళ మనకి ఇన్ యూనిట్స్లో అడిగాడు అనుకోండి, ఇది ఇన్ రూపీస్లో, ఇన్ యూనిట్స్లో అడిగాడు అనుకోండి, ప్రాఫిట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ప్రాఫిట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ఓకేనా? సో ప్రాఫిట్ ఫార్ములా తెలుసు కదా మీకు. ఇక్కడ ప్రాఫిట్ ఫార్ములా ఏమవుతుంది? కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పివి రేషియో. కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పివి రేషియో. ఓకేనా? సేమ్ ఇక్కడ కూడా కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్గా మనం ఇక్కడ రాసుకోవచ్చు, ఇన్ యూనిట్స్ని మనం మెజర్ చేసేటప్పుడు. ఓకేనా? సో సేమ్ చూడండి, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ పెరగాలంటే మనం ఏం చేయాలి? ముందుగా మార్జిన్ ఆఫ్ సేఫ్టీ పెరగాలి అంటే మనము సెల్లింగ్ ప్రైస్ని పెంచుకోవాలి, అదేవిధంగా ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ని తగ్గించుకోవాలి. సెల్లింగ్ ప్రైస్ని పెంచుకోవాలి, ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ని తగ్గించుకోవాలి, వేరియబుల్ ఎక్స్పెన్సెస్ని తగ్గించుకోవాలి. నెక్స్ట్ సేల్స్ వాల్యూమ్ని పెంచుకోవాలి. నెక్స్ట్ కొత్త ప్రోడక్ట్ మిక్స్ని మనం తీసుకొచ్చుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల మనకి మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఇంప్రూవ్ అయితే అవుతుంది. సో చూడండి, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఇంప్రూవ్ అవ్వాలంటే ఏం చేయాలి? సో ఫస్ట్ది సెల్లింగ్ ప్రైస్ని పెంచుకోవాలి, సెకండ్ది ఫిక్స్డ్ కాస్ట్ని తగ్గించుకోవాలి, వేరియబుల్ కాస్ట్ని తగ్గించుకోవాలి, నెక్స్ట్ న్యూ ప్రోడక్ట్ మిక్స్ని తీసుకొని వచ్చుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అనేది పెరుగుతుందన్నమాట. సో ఇంక్రీజింగ్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ లీడ్స్ టు ఇంక్రీజింగ్ సేల్స్ అని చెప్పుకోవచ్చు, ఇంక్రీజింగ్ ఇన్ రెవెన్యూ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇంక్రీజింగ్ ఇన్ రెవెన్యూ. సో మార్జిన్ ఆఫ్ సేఫ్టీ పెంచుకోవడం వల్ల మనకి రెవెన్యూ అనేది పెరుగుతుంది, అంటే ప్రాఫిటబిలిటీ అనేది పెరుగుతుంది. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ తక్కువగా ఉంటే ప్రాఫిటబిలిటీ అనేది తగ్గుతుంది. ఇఫ్ దేర్ ఈస్ నో మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అనేది లేదనుకోండి, బ్రేక్ ఈవెన్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్ సేల్స్. ఓకేనా? మార్జిన్ ఆఫ్ సేఫ్టీ 0 అయితే బ్రేక్ ఈవెన్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్ సేల్స్ అవుతుంది అనమాట. ఓకేనా? మార్జిన్ ఆఫ్ సేఫ్టీ నెగిటివ్లో ఉంది అంటే దాని అర్థము కంపెనీ లాస్ సిచ్యువేషన్లో ఉంది. ఓకేనా? మార్జిన్ ఆఫ్ సేఫ్టీ నెగిటివ్లో ఉంది అంటే దాని అర్థం కంపెనీ లాస్ సిచ్యువేషన్లో ఉంది. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఉంది అంటేనే కంపెనీ అనేది ప్రాఫిట్ జోన్లో ఉన్నట్టు అనమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి, సిగ్నిఫికెన్స్ ఆఫ్ బ్రేక్ ఈవెన్ పాయింట్ సిగ్నిఫికెన్స్. సో ఫస్ట్ పాయింట్, ఇఫ్ బిఈపి ఈజ్ 0, ఇఫ్ బిఈపి ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుందాం. ఇఫ్ బిఈపి ఈజ్ ఈక్వల్ టు 1, ఓకేనా? సో ఇట్ ఈస్ ఎ సిచ్యువేషన్ ఫర్ నో ప్రాఫిట్ ఆర్ నో లాస్. నెక్స్ట్, ఇఫ్ బిఈపి గ్రేటర్ దాన్ 1, బిఈపి అనేది 1 కంటే ఎక్కువగా ఉంది, సో ఇట్ ఈస్ ఏ ప్రాఫిట్ సిచ్యువేషన్. ఇఫ్ బిఈపి లెస్ దాన్ 1, ఇట్ ఈస్ ఏ లాస్ సిచ్యువేషన్. సో బ్రేక్ ఈవెన్ పాయింట్ గ్రేటర్ దాన్ 1 ఉండేటప్పుడు ప్రెజెన్స్ ఆఫ్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఉంటుంది. బ్రేక్ ఈవెన్ పాయింట్ లెస్ దాన్ 1 ఉండేటప్పుడు మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అయితే మనకి ఉండదు అనమాట. ఓకేనా? సో ఇది బ్రేక్ ఈవెన్ పాయింట్ అండ్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ చూడండి, డిజైర్డ్ ప్రాఫిట్ అంటే మనకి ఎంత ప్రాఫిట్ కావాలి, డిజైర్డ్ ప్రాఫిట్, మనం ఎంత ప్రాఫిట్ కోరుకుంటున్నాము అనేది. సో చూడండి, ఈ మార్జినల్ కాస్టింగ్తో మనము ప్రైజింగ్ డెసిషన్స్ అనేది తీసుకోవచ్చు అని చెప్పుకున్నాం కదా. సో ఆ చెప్పుకున్నప్పుడే మనము కాంట్రిబ్యూషన్ ఎంత ఉండాలో చూసుకొని దానికి తగ్గట్టు సెల్లింగ్ ప్రైస్ మార్చుకుంటూ ఉన్నాం స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోలో. సో ఆ విధంగా డిజైర్డ్ ప్రాఫిట్ మనం ఏ విధంగా చేసుకుంటాము. సో ఎప్పుడైనా సరే మనం ప్రాఫిట్ని ఫిక్స్డ్ కాస్ట్ కన్నా ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట, ఫిక్స్డ్ కాస్ట్ కన్నా ఎక్కువ ఉండాలి. సో ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ డివైడెడ్ బై పివి రేషియో. ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ డివైడెడ్ బై పివి రేషియో. ఇది ఎప్పుడు ఇన్ రూపీస్లో అడిగినప్పుడు. సార్ ఇక్కడ ఓన్లీ మీరు ఫిక్స్డ్ కాస్ట్నే తీసుకుంటున్నారు, వేరియబుల్ కాస్ట్ ఏం తీసుకోలేదు. మీరు ఇక్కడ పివి రేషియో తీసుకుంటున్నారంటే వేరియబుల్ కాస్ట్ కూడా తీసుకుంటున్నట్టే. ఓకేనా? నెక్స్ట్, ఇన్ యూనిట్స్లో అడిగాడు అనుకోండి, ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ఓకేనా? సో మీరు ఎన్ని రూపాయలకి సేల్ చేస్తే మీకు డిజైర్డ్ ప్రాఫిట్ వస్తుంది అంటే ఈ ఫార్ములా. ఎన్ని యూనిట్ సేల్ చేస్తే మీకు డిజైర్డ్ ప్రాఫిట్ వస్తుందంటే
ఈ ఫార్ములాని మీరు చూసుకోవాలన్నమాట. ఓకేనా? సో ఇది మనం నెక్స్ట్ క్లాస్లో ఈ మార్జినల్ కాస్టింగ్కి సంబంధించి బిట్స్ని అయితే సాల్వ్ చేద్దాం. ఓకేనా?